कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం మొత్తం చనిపోయారు సార్. అంటే విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన సిచ్యువేషన్, ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎయిర్ ట్రావెల్ సేఫేనా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు సహజంగానే భయం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక రోడ్డు పైన భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది చూశారనుకోండి, నెక్స్ట్ డే మీరు బండి తీయాలన్నా కారు తీయాలన్నా భయపెడతారు. సో అలాగే ఒక భయంకరమైన రైలు ప్రమాదాన్ని చూశారనుకోండి, రైలు ఎక్కేటప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది. కానీ దీన్ని ఇప్పుడు యాక్సిడెంట్ వైరాగ్యం, మనకు శ్మశాన వైరాగ్యం అని ఉంటుంది. సో మీరు ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ అంత్యక్రియలు మనం వెళ్ళామనుకోండి, ఆ పరిస్థితి, అక్కడున్న ఉదయ విదారక సిచ్యువేషను, శోకాతప్త హృదయాలతో ఉన్న ఒక విషాద వాతావరణము, అక్కడ ఏమనిపిస్తుంది మనకు, ఈ జీవితం ఏముంది, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు కదా, మనము పుట్టేటప్పుడు ఏమీ తీసుకుని రాము, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని పోము, దీని కొరకు మనం ఇంతగా ఎందుకు అని అన్నీ వదిలేసి ఆ క్షణంలో వైరాగ్యాలు ఉంటాం. మళ్ళీ బయటకు వచ్చేతోనే ఫోన్ చేస్తారు, ఏమైంది ఆ ప్లాటు, మన తక్కువ రేటుకి వస్తా అన్నావు కదా, వస్తుందా అని ల్యాండ్ బ్రోకర్ ఫోన్ చేస్తారు. లేదా స్టాక్ బ్రోకర్ ఫోన్ చేసి ఆ షేర్లు ఏమైనా పెరిగినాయా, మన ఏమైనా ఉన్నాయా బోయింగ్లా, మనం టాటా ఎయిర్ ఇండియాలో కూడా ఏమన్నా షేర్లు ఉన్నాయి మనవి, అవి బాగా ఎంత పడిపోయినాయి, ఎంత లాస్ అని మాట్లాడతారు. ఇది శ్మశాన వైరాగ్యం. ఆ శ్మశానంలో ఉన్నంత కాలమే, బయటకు వచ్చి మళ్ళీ వాహనం ఎక్కితే మారిపోతారు మనిషి. సో అలాగే ఈ యాక్సిడెంట్ వైరాగ్యంతో ఈ ప్రశ్న వస్తుంది. కానీ మనకు ఇంతవరకు పర్ మిలియన్ ప్యాసింజర్స్ ట్రావెల్, పర్ మిలియన్ ఫ్లైట్స్, ఏదో ఒక లెక్క ఉండాలి కదా, నువ్వు సేఫా అంటే ఏ ప్రాతిపదిక మీద సేఫ్ అంటావు. సో పర్ మిలియన్ ప్యాసింజర్స్ ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి, ట్రైన్లో ఎన్ని జరిగాయి, ప్లేన్లో ఎన్ని జరిగాయి, బయట ఎన్ని జరిగాయి, అలాగే పర్ మిలియన్ ఫ్లైట్స్ ఎన్ని జరిగాయి, ఈ లెక్కేస్తే వరల్డ్ వైడ్గా ఏవియేషన్ ఇది ద సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. యాక్సిడెంట్లు ఎక్కడైనా జరగచ్చు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలో, హాస్టల్లో భోజనం చేస్తున్న పిల్లలు, వాళ్ళు ఏం చేశారు, ఇక భోజనం కూడా చేయొద్దా హాస్టల్లో కూర్చొని, బిల్డింగ్లో కూడా ఉండొద్దా? సో ఎక్కడైనా జరగచ్చు అది. ఇప్పుడు మనము రోడ్డు మీద ఫుట్పాత్ మీద నిలబడి ఉంటే కారు వచ్చి దూసుకొచ్చి మనం కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. అందువల్ల మనం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పైన అనవసరపు భయాందోళనని క్రియేట్ చేయకూడదు ఎవరు కూడా. సో ఈ ఆల్రెడీ యాక్సిడెంట్ వైరాగ్యం ఉంటుంది. ఈ యాక్సిడెంట్ వైరాగ్యాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి సోషల్ మీడియా వీరులు ఉంటారు. అందువల్ల ఇప్పటి వరకు దీంట్లో యాక్సిడెంట్ జరిగిన మాట నిజం, కానీ యాక్సిడెంట్స్ హిస్టరీ ఎంత, ఎందుకు జరిగాయి, ఎన్ని జరుగుతున్నాయి అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు ఇవాళ నిన్న యాక్సిడెంట్ జరిగింది, ఇవాళ విమానాలు ఎవరు ప్రయాణం చేస్తలేరా? మీరు ఒక్కసారి మా శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్కి వెళ్ళండి, కనబడతాయి కదా. ఎవరైనా విమాన ప్రమాదం ఆపారా? అసలు మీకు బాంబు పేలుళ్ళు, తీవ్రవాద ఘటనలు జరిగినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ జనం వెళ్తారు, రోడ్ల మీద కనబడుతుంటారు కదా. అందువల్ల దిస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ అలా మనం ఏవియేషన్ ట్రాన్స్పోర్ట్, విమాన ప్రయాణాన్ని ఒక బ్యాడ్ లైట్లో చూపెట్టాల్సిన అవసరం అయితే లేదు.